This video is for educational and informational purposes only. Please do your own research before applying. గ్రామీణ బ్యాంక్ ఉద్యోగాలకు ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా కేవలం 12th సర్టిఫికేట్లతో ఎంపిక చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళకు ఖచ్చితంగా తెలుగు మాట్లాడడం, చదవడం, రాయడం అయితే రావాలి. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు కేవలం 10th క్లాస్ అర్హతతో ఎంటీఎస్ ఇంకా డ్రైవర్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 37,600 జీతం ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2025-26 ఇయర్కి సంబంధించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కదా, ఓన్లీ మహారాష్ట్రలోనే పోస్టింగ్ ఉంటుందా లేదంటే మహారాష్ట్ర వాళ్ళు ఎలిజిబుల్ అంటే అది మాత్రం తప్పు. సో ఇది మన ఓన్ స్టేట్లో కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్స్ ఉంటాయి. అండ్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టేట్ వైజ్గా వీళ్ళు వేకెన్సీస్ని కూడా డివైడ్ చేశారు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దానిలో క్లియర్గా స్టేట్ వైజ్గా వేకెన్సీస్ ఇచ్చారు. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా క్లారిటీగా చెక్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.bankofmaharashtra.bank.in వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు 600 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో నేను ఇదే వీడియోలో ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను. సెలక్షన్ ఎలా ఉంటుంది, జాబ్ లొకేషను, మీకు స్టైఫండ్ కానీ, డ్యూరేషన్ కానీ, ఎవ్రీథింగ్, క్వాలిఫికేషను, ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ మాత్రం ఏదో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. 30th నవంబర్ 2025 కల్లా ఏ డిగ్రీ పూర్తి చేసినా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎవరైనా కూడా ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే మీకు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం. సో మన లోకల్ లాంగ్వేజ్ ఏది తెలుగు కాబట్టి మీకు తెలుగు వచ్చిందంటే చాలు ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఖచ్చితంగా మీరు లోకల్ లాంగ్వేజ్ వచ్చు అన్న ప్రూఫ్ కోసం మీకు 10th కానీ 12th కానీ మన లోకల్ లాంగ్వేజ్ అయినా తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. సో ఖచ్చితంగా తెలుగు అనేది ప్రతి ఒక్కరికి 10th క్లాస్లో ఉంటుంది కాబట్టి మీరు దాన్ని సబ్మిట్ చేసినా సరిపోతుంది. మీకు ఎలాంటి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఏమి ఉండదు. ఒకవేళ వేరే స్టేట్కి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఆ స్టేట్లో లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సో మన స్టేట్లో అప్లై చేసుకుంటే మీకు అవసరం లేదు. మన స్టేట్లో లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మీకు తెలుగు అనేది 10th సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి మీకు అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎవరికైతే 1 year కానీ 1 year కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం క్లియర్గా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే కాదు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి సేమ్ ప్రతి ఒక్కరికి 30th నవంబర్ 2025 కల్లా మినిమం 20 నుంచి మ్యాక్సిమం జనరల్ వాళ్ళకి 28 years ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 years ఏజ్లో రిలాక్సేషన్. పీడబ్ల్యూబీడీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 years ఏజ్లో రిలాక్సేషన్. పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 years ఏజ్లో రిలాక్సేషన్. పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకు 13 years ఏజ్లో రిలాక్సేషన్. విడోస్ ఇంకా డైవర్స్డ్ ఉమెన్స్కి 35 years ఉన్న వాళ్ళ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇలా మీకు కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు స్టైఫండ్ ఎలా ఉంటుందంటే ఇవి యాక్చువల్ మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, అప్రెంటిస్ వేకెన్సీస్ అనమాట. సో మీకు 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ 12,300 per month స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడన్నా ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకంటూ రిజర్వేషన్ కానీ మీకంటూ కొన్ని వేకెన్సీస్ తీసి పెట్టడం జరుగుతుంది. సో అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ప్రజెంట్ క్వాలిఫికేషన్ ఉంది, ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి.
సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కేవలం మీ 12th ఇంకా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్స్ని హై స్కూల్ స్టాండర్డ్ ఈ క్వాలిఫికేషన్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలక్షన్ చేస్తారు. ఒకవేళ టై బ్రేక్ అయితే ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకే ఇవ్వడానికి ప్రిఫరెన్స్ అయితే చేస్తారు. దాని తర్వాత మీకు డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఫిట్నెస్ ద్వారా సెలక్షన్ చేస్తారు. ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలాంటి ఇంటర్వ్యూ లేదని వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. చూడండి, ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు నేను చెప్పిన డిగ్రీ క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 15th January 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఆ రోజు నుంచి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25th January 2026 వరకు ఉంది. సో టైం అయితే చాలా తక్కువ ఉంది. సో ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లికేషన్ చిన్నగానే ఉంటుంది. చూసి వెంటనే ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లికేషన్స్ అయితే చేసుకోండి. అండ్ మీకు ప్రతి దానికి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 30th November ఉంటుంది, చూసుకోండి. తర్వాత మీకు అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. ఫస్ట్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా దాంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 100+ GST ఉంటుంది. మిగతా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 150 రూపీస్ ఉంటుంది. ఇది అఫీషియల్గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. డైరెక్ట్ అప్లై లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కెరీర్స్లో కరెంట్ ఓపెనింగ్స్లోకి వెళ్ళాలి. నేను డైరెక్ట్ అప్లై లింక్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయిపోయాక వాళ్ళ డాక్యుమెంట్స్ లైక్ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ ఏ సైజెస్లో ఉండాలో వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ కూడా ఇచ్చారు. మీరు ఆ సైజెస్లో అన్ని రెడీ చేసి పెట్టుకొని అప్లికేషన్ చేసుకోండి. మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీకు ఫీ కూడా కేటగిరీని బట్టి ఫీ కూడా చేసేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా మీకు ఏమైనా అప్లికేషన్ ఫామ్ వస్తే దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ IBPS ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి మీకు IBPS వెబ్సైట్లోనే ఓపెన్ అవుతుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పి కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ పైన క్లిక్ చేయండి. లేదా అకౌంట్ లేదనుకో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ లాగిన్ పైన క్లిక్ చేసి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవాలి. లేదా అకౌంట్ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఇచ్చేసాక తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ నేను చెప్పాను రెడీ చేసి పెట్టుకున్నాను. ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతుంది. అవి రెండు అప్లోడ్ చేయాలి. దాని తర్వాత కొన్ని డీటెయిల్స్ మీ క్వాలిఫికేషన్ అవన్నీ కూడా అడుగుతుంది. అవి కూడా ఇచ్చేసాక ప్రివ్యూ చేసుకోవాలి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఫోటో సిగ్నేచర్ అన్ని కరెక్ట్ ఉన్నా లేదా అని చెప్పి ప్రివ్యూ చేసుకొని అప్లోడ్ దగ్గర లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అవి కూడా అప్లోడ్ చేసేసి లాస్ట్కి పేమెంట్ మీ కేటగిరీని బట్టి పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ 12th క్వాలిఫికేషన్ వాటిని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి దాని తర్వాత డీవీ మెడికల్ ఎగ్జామినేషన్ తోటి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు అయితే 600 అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీకు ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేదు. కేవలం మీ క్వాలిఫికేషన్లో 12thలో వచ్చిన క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని సెలెక్షన్ చేశారు. అండ్ ఈ పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. పర్లేదు మేము ఖాళీగా ఉన్నాము, క్వాలిఫికేషన్ ఉందనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.